జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ముక్కెర నర్సులింబద్రి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న స్థానిక నాయకులు సర్పంచ్ అభ్యర్థి ముక్కెర నర్సులింబద్రిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింట ప్రచారం నిర్వహించిన జువ్వాడి కృష్ణారావు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఎలాంటి ఇండ్లను నిర్మించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి జరుగుతుందని, అలాగే నిధులు అధిక మొత్తంలో వచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మాజీ ఎంపీటీసీ గుగ్గిల ప్రియాంక సురేష్ గౌడ్, లక్పతి, గోపి సురేష్, బర్ల నర్సయ్య, రమేష్, సాదుల్లా పద్మశాలి సంఘం సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, నారాయణ వెంకటేశ్వర స్వామి, ధనుంజయ్, గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న ముక్కెర నర్సులింబద్రి, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.